నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు విజయం సాధించారంటే ప్రజల యొక్క ఓటింగ్ ఎలా ఉందో దీంట్లో మరొక అంశం కూడా పనికొస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి మరొక కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ. ఎందుకంటే రాహుల్ గాంధీని చూసిన కంటితో నరేంద్ర మోడీని చూసినప్పుడు దండం పెట్టాలనిపిస్తుంది. నరేంద్ర మోడీని చూసిన కంటితో రాహుల్ గాంధీని చూసినప్పుడు మొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే హస్తమ శశాంకం తేడా. ఈయన పరిజ్ఞానం అధపాతాళంలో, ఆయన పరిజ్ఞానం అపారం. ఈయన వ్యవహార శైలి అర్థం పర్థం లేనిది, ఆయన వ్యవహార శైలి ప్రపంచపు మెప్పు పొందింది. అదే తేడా. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు తాజాగా ఐఎన్డి అంటే ఇంతకుముందు యూపీఏతోనే తను 2004లో కావచ్చు, 2009లో కావచ్చు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మన్మోహన్ని ప్రధానమంత్రి చేసింది. 2009లోనే రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సోనియా గాంధీ కోరుకుంది. కానీ రాహుల్ గాంధీ అప్పటికి 202 స్థానాల దాకా గెలవటం, దాంతో ఒక ధైర్యం వచ్చేసేసి లేదు నెక్స్ట్ ట్రిప్కి మనం పూర్తి మెజార్టీ వచ్చేస్తే నేను అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిని, ఇప్పుడు మన్మోహన్నే కంటిన్యూ చేయమని చెప్పాడు. మన్మోహన్ని చెడగొట్టేందుకు, అంటే మన్మోహన్కి చేత కాదు కాబట్టి తను పరిపాలిస్తానని చెప్పడం కోసమని మన్మోహన్ తీసుకున్న నిర్ణయాలు బహిరంగంగా వ్యతిరేకించడం, పేపర్లు చించవతల పడేయడం, తద్వారా పరిపాలన మన్మోహన్కి చేత కాకపోతే నేను చేస్తున్నానన్నటువంటి కోణాన్ని, నేను దాన్ని సెటరైట్ చేస్తున్నాను అన్నటువంటి చేసి అటు కాంగ్రెస్ అటు మన్మోహన్ పోవడమేమో కానీ దాంతోపాటుగా చివరికి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది. ఆ నిర్ణయం తీసుకున్నది రాహుల్ గాంధీ. 2014లో రాహుల్ వర్సెస్ మోడీ అన్నటువంటి నినాదం తీసుకొచ్చారు. రాహుల్ తరతరాల వారసుడు, అద్భుతమైన పాలకుడు అన్నటువంటి. చివరికి ప్రజలు నరేంద్ర మోడీని అసలు అనుభవం లేనటువంటి వ్యక్తికి ప్రధానమంత్రి స్థానం ఇచ్చారు. 2019లో అదే రాహుల్ గాంధీ మళ్ళీ నేనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అన్నాడు, మళ్ళీ పక్కకు పోయింది. 2024లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అంటే మళ్ళీ పక్కకు పోయింది. అంటే ప్రజలు రాహుల్ గాంధీని నరేంద్ర మోడీతో సమానంగా చూడట్లేదు. చివరికి యూపీఏతో కుదరదని INDIA అంటూ ఒక కూటమి పెట్టాడు. దాని ద్వారా కొన్ని సీట్లు పెరిగేటప్పటికి ఇంకేముంది, ఇక నేను నెక్స్ట్ ట్రిప్ నేనే ప్రధానమంత్రి అనుకుంటున్నాడు. అందుకని ఏం పడితే అది చేస్తున్నాడు, ఎట్ట పడితే అట్ట చేస్తున్నాడు. తాజాగా జరిగినటువంటి అంశం ఏంటి, ఇక్కడ ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ బయటికి వెళ్ళిపోయింది, మీటింగ్ కూడా అటెండ్ అవ్వనుంది. ఎందుకంటే కేజ్రీవాల్ ఎందుకు చేరాడు వీళ్ళతో, వాస్తవంగా అతను ప్రధానమంత్రి క్యాండిడేటే. ఎందుకు చేరాడు వీళ్ళతో, ఢిల్లీలో కుంభకోణం, లెక్కర కుంభకోణం ఇష్యూలో తనకి వెన్నుదన్నుగా ఉంటారు, ఉద్యమాలు చేస్తారు. ఏదో 1-2 మొక్కుబడిగా చేశారు తప్పించి అతన్ని నిందితుడిగా చూపించేందుకే బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ప్రయత్నించింది. కాబట్టి ఇంకా దాంతో ప్రయోజనమే ఉంది. పంజాబ్లో కాంగ్రెస్తో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం, అట్లాగే ఢిల్లీలో కాంగ్రెస్తో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం. కాబట్టి వదిలించుకుని తాము అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు బీహార్ లాంటి చోట్ల ఒంటరిగానే పోటీ చేస్తారంటాం, తమిళనాడులో కానీ బీహార్లో కానీ. అది ఒక ఎత్తు. ఇప్పుడు తాజాగా కమ్యూనిస్టులతో గొడవ పెట్టుకున్నాడు. ఆర్ఎస్ఎస్ని విపరీతంగా ద్వేషిస్తాడు ఆయన. ఆర్ఎస్ఎస్తో పాటుగా కమ్యూనిస్టుల మీద కూడా పోరాడతానని ప్రకటించాడు. పాపం పక్కనుంది INDAలో భాగస్వామ్యం కమ్యూనిస్టులే. అసలు తన ఐడియాలజీనే కమ్యూనిస్ట్ సిద్ధాంతం. అది వాళ్ళ తాత కూడా ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం కోసం, లేకపోతే వాళ్ళ నాయనమ్మ తీసుకోవాలి, ముత్తాత ఏమో కమ్యూనిస్ట్ సిద్ధాంతం అని చెప్పేసి నేను సోషలిస్ట్ అని చెప్పుకునేవాడు. వాళ్ళ నాయనమ్మ ఏకంగా ఎమర్జెన్సీ పెట్టి మరీ సోషలిజం అనేటటువంటి దాన్ని బలవంతంగా రుద్దింది ప్రజల మీదకి. అలాంటి కమ్యూనిజంకి సంబంధించి ఆ కమ్యూనిస్టులే వాస్తవంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి కాస్త కొస్తో లైఫ్. ఇవాళ మొన్నటిసారి వ్యూహం అంతా కూడా రాహుల్ గాంధీ గారి రచించింది, వాళ్ళు రచించింది ఈయన ఫాలో చేసుకున్నాడు. అందుకే ప్రతిపక్ష పాత్ర అన్న వచ్చింది. వాళ్లే పాపం మిగతా వాళ్ళందరినీ బతిన్లాడి, అతని పేరేంది అఖిలేష్ యాదవ్ను, లేకపోతే కనుక లాలూ ప్రసాద్ యాదవ్ను, లేకపోతే కనుక ఆమ్ ఆద్మీ పార్టీను, మమతా బెనర్జీను బతిన్లాడి తీసుకొచ్చింది వాళ్ళే. చివరికి వాళ్ళనే దొంగల్ని చేశాడనమాట. సిద్ధాంతం ఈ దేశంలో 2 సిద్ధాంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏ సిద్ధాంతం లేదు. పేదల సేవ ఉంటుంది, అది పేదల సేవ అన్నటువంటిది అన్ని పార్టీల దాంట్లోనే ఉంటుంది, అది సిద్ధాంతం కాదు. పోనీ అలాగని తన సిద్ధాంతాన్ని తను అమలు చేసిందా సుమారు 50-60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించంటే చేయలేదు. ఇప్పుడు కాన్సెప్ట్ అలా ఏంటంటే ఎలా చెయ్యాలి అన్నటువంటి దాని మీద కమ్యూనిస్టులు ఇప్పుడు తాజాగా దీని మీద తీవ్రంగా తప్పుబట్టారు రాహుల్ గాంధీ వైఖరిని. మరి రాహుల్ గాంధీ లేదు కమ్యూనిజం కరెక్టు, RSS మాత్రమే రాంగ్ అని చెప్తాడని చూడాలి.